పెళ్ళి మరియు ఇంకో 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 జీవికి జన్మనివ్వడం అన్నది ఒక సృష్టి ధర్మం కదా, అది నమ్ముతావా? నాకు పిల్లలు కనడం మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు ఫస్ట్ నచ్చిందే అది. అమ్మ నాన్న ఒకప్పుడు అంటే బాగా కొంచెం టీనేజ్లో ఉన్నప్పుడు ఎవరన్నా ప్రెగ్నెంట్ లేడీస్ అట్లా రోడ్డు మీద తిరుగుతుంటే అక్కడ వేసుకొని సిగ్గు లేకుండా రోడ్లో తిరగడం ఏంటి, గలీజ్గా ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇలా అనుకునేదాన్ని తెలియకున్నప్పుడు. ఇప్పుడు ఐ రెస్పెక్ట్ దెమ్. ఐ విల్ టెల్ లాడ్ ఆఫ్ టిప్స్, ఎలా ఉండాలి, ఎంత బాగా చూసుకోవాలి అని. నాకు ఇష్టం లేదు. నాకు పిల్లలంటే ఇష్టం, మా అన్న పిల్లల్ని బాగా ఆడిస్తా. నాకు పిల్లల్ని కన్నా ఇష్టం లేదు. ఓకే, మళ్ళీ ఏంటి ఫిజికల్ స్ట్రక్చర్ కాదు, చిన్నప్పటి నుంచే ఇష్టం లేదు నాకు. అంటే పెళ్ళి ఒకళ్ళు సపోజ్ పెళ్లి చేసుకున్నా కూడా ఇష్టం లేదు? ఇష్టం లేదు. ఈ మధ్య అందరూ పెళ్ళి 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 అని అడుగుతుంటే నేను అందరినీ రివర్స్లో అడగటం మొదలుపెట్టా. అందులో 90% ఆన్సర్ ఏమొచ్చిందంటే, అంటే వయసు అయిపోయిన కాలంలో తోడు కావాలి కదా మధు. వయసు అయిపోయిన కాలంలోనే చేసుకుంటాను. అప్పుడు అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు, వయసు అయిపోయినాడు దొరుకుతాడు. మరి నాకు వయసు అయితే ఆబ్వియస్లీ వయసు అయిపోయినానే కదా చేసుకుంటాను. చాలామంది ఖాళీగా ఉంటారు ముసలోళ్ళు, అప్పుడు నేను ముసలి చేసుకుంటాను. పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటావా మరి? ఇది మాత్రం చెప్తా, అడాప్ట్ చేసుకుందాం. ఒక లైఫ్ ఇవ్వడం ఎంతమంది పిల్లల్ని కంటేనే కాదు కానీ చాలామంది పారేస్తున్నారు, ఎస్పెషల్లీ ఆడపిల్ల. నాకు ఆడపిల్లే ఇష్టం. మగపిల్లల్ని ఎవరన్నా కంటే నాకు ఎంత చిరాకు, సీరియస్లీ. నా బెస్ట్ ఫ్రెండ్ ఆడపిల్లని కొను, లేకపోతే చంపేస్తా అని చెప్పా. అది కూడా ఫిక్స్ అయింది, ఆడపిల్ల అని. అది డెలివరీ అయినప్పుడు నేను యూఎస్లో ఉన్నాను. వాళ్ళ సిస్టర్ నాకు మెసేజ్ పెట్టింది, అక్క బాబు పుట్టాడు అని. ఫోన్ చేశా. ఫోన్ ఎత్తగానే ఏం అడిగింటాను చెప్పండి? జనరల్గా ఫోన్ చేస్తే ఏమడుగుతారు? ఆ డెలివరీ అయ్యాక చేసిన ఫస్ట్ ఫోన్ ఎత్తగానే, ఏమే సిగ్గుందా నీకు, బుద్ధుందా, ఆడపిల్లని కనమంటే మగపిల్లని కంటావా, మనిషివేనా నువ్వు అన్నాను. అది చాలా సిన్సియర్గా, సారీ నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను, యాక్చువల్లీ నేను ఆడపిల్లే అనుకున్నాను. ఇప్పటికే అంటది. వాడికి 3 years వచ్చాయి. నీకు వీడంటే అసహ్యం కదా, వీడిని ఎనిమి కదా అంటది. బాగా పెద్ద ఎనిమి వాడు అని చెప్తాను. అంటే కంటే ఆడపిల్లనే కనాలబ్బా, కంటే కూతురునే కను అంతే. చూసా సినిమాది? చూసా, సూపర్ సినిమా. అంటే ఓకే, ఇప్పుడు పెళ్ళి పిల్లలు అన్నది వద్దనుకున్నావు. వాట్ అబౌట్ యువర్ ఫిజికల్ నీడ్స్? నాకు ప్రేమ ఉంటే, ప్రేమిస్తే వాళ్ళ మీదే నాకు ఏ ఎమోషన్ అయినా కలుగుతుంది. 9 ఎమోషన్స్, ఇంకా 9 ఎమోషన్స్ కాకుండా జీవితంలో ఇంకా వేరే ఏమన్నా ఎమోషన్స్ ఉంటే కూడా అన్నీ నేను ప్రేమిస్తేనే వస్తాయి. ప్రేమించకపోతే చాలా న్యూట్రల్గా ఉంటాను. నా ఫ్రెండ్స్ నన్ను నేర్పిస్తారు, నువ్వు మనిషివేనా అసలు, నీలో ఏం కదలికలు ఉండవా, ఇలానే నేర్పిస్తారు నా క్లోజ్ ఫ్రెండ్స్ అబ్బాయిలు. నీకు ఏ రియాక్షన్స్ ఉండవా, కదలికలు ఉండవా, నువ్వు మనిషివేనా, వాళ్ళే అంటారు. నువ్వు ముసల్దాన్ని అయిపోయా, నీకు ఏ రియాక్షన్స్ లేవంటారు. సెక్సువల్ రిలేషన్ కలగడానికి ప్రేమ ఖచ్చితంగా ఉండాలా? నాకు ఉండాలి. అలాంటప్పుడు నీకు లేదని చెప్పాలి, ఇంకా వేరే రిలేషన్స్. నేను న్యూట్రల్గా ఉంటాను అప్పుడు, అదే చెప్తున్నాను కదా. యాక్చువల్లీ కనిపించింది కానీ నేను భయంకరంగా అదో టైపు. ప్రేమ ఎలా ఇప్పుడు లేదు కాబట్టి అది కూడా లేదని అర్థం. ఓకే, ఇంతకుముందు కల్పన అన్నాను, ఇప్పుడు ఇంకో యాంగిల్ చూస్తే ఫీచర్స్ జయప్రదలా కనబడుతుంది. అవునా? అంతలేని కథలో జయప్రద ఎందుకు అంతలేని అని చెప్పారు చాలా మంది. నేను చాలా మందితో ఫైట్ చేశా. ఎలా జయప్రద గారి నోసు చాలా స్లిమ్గా బాగుంటుంది, నా నోసు బాగోదు. మీకు ఎలా కనిపిస్తాను నేను అంటే, ఒక ఫ్రెండ్ ఈజ్ అ ప్రొడ్యూసర్, గూగుల్లో ఫోటో ఓపెన్ చేసి ఇలా పెట్టి ఓసారి చూసుకో ఇప్పుడు ఎవరి ఫోటో చూస్తున్నట్లుంది అని, నాకే కన్ఫ్యూజన్ వచ్చింది. చాలామంది ఇండస్ట్రీలో జూనియర్ జయప్రద అని పిలిచేటప్పుడు కూడా ఇట్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. యాక్చువల్లీ తన ఫేస్ ఫీచర్స్ చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ ఒకటి, చిన్నప్పుడు స్వాతి మ్యాగజైన్ వచ్చేది, దాని మీద ఫోటో వస్తుంది కదా, యాక్టర్ ఎక్కువగా హీరోయిన్ ఫోటోలే, ఎప్పుడు హీరోయిన్ ఫోటోలే వస్తాయి నాకు తెలిసిన. జయప్రద గారికి ఇక్కడో పుట్టుమచ్చి ఉండేది.
ఉండేది ఇప్పుడు కూడా ఉందిలే. పుట్టుమచ్చ అంటే ఎప్పటికీ ఉంటుంది. అదే పుట్టుమచ్చ ఉంది. అది చూసి అబ్బాయి ఇది ఎంత బాగుంది కదా, నాకు కూడా ఉంటే బాగుంటుంది, ఎక్కడో ఉంటే ఎంత బాగుంటుంది కదా, నాకు లేదు అనుకున్నాను. యాక్చువల్లీ పుట్టుమచ్చలు మధ్యలో కూడా వస్తాయి, అలా నాకు ఇక్కడ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ మై బ్యూటీ స్పాట్. సో దాన్ని నా 10th క్లాస్ సర్టిఫికేట్స్లో మోల్స్ అని రాస్తారు కదా, అందులో కూడా రాయించేసా. సో నా ఇప్పుడు అదే నా బ్యూటీ స్పాట్. అంత పెద్దది రాలేదు కానీ చిన్నది వచ్చింది. అప్పుడు అనుకున్నా అయ్యా నేను చిన్నప్పుడు కోరుకున్నది వచ్చింది అని. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతాడు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Chesanamku. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.